గోనా డూ దట్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ దిస్ ఇయర్. మరలా నేను ఆయన ప్రేమను, ఆయన కీర్తిని మరలా జ్ఞాపకం చేసుకునేటట్లే ఆయన ఈ సంవత్సరాన్ని నాకు ఇవ్వబోతున్నాడని చెప్పినప్పుడు ఎంతగా సంతోషపడ్డానో. నాకు ఇస్తున్నాడంటే నాతో పాటు మీకు అందరికీ ఇచ్చినట్లే, అంతే కదా. నాకు ఇస్తే మీకు ఇచ్చినట్లే, మీకు ఇస్తే నాకు ఇచ్చినట్లే. వీఆర్ అ ఫ్యామిలీ. మనము ఒక కచ్చా రోడ్లో నడుస్తూ ఉంటామని కదా. అసలు ఇవన్నీ మనం ఎలా ఎదుర్కోగలం మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? హౌ ఈవెన్ ఇట్ ఈస్ ఎ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు ఫేస్ దీస్ మెనీ హర్డల్స్ అండ్ దీస్ మెనీ స్ట్రగుల్స్ ఫర్ వన్ సింగిల్ లైఫ్. మనం బ్రతికే 60, 70, 80 సంవత్సరాల కాలంలో అసలు ఒక మనిషి అన్నవాడు ఇటువంటి కష్టాలను అసలు ఏ విధంగా ఎదుర్కోగలడో ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? ఈరోజు అదే మీకు జ్ఞాపకం చేద్దామని. అదేంటంటే ఈ సంవత్సరం మీకు ఉపయోగపడేటట్లు మొట్టమొదటిది, రాబోయే సంవత్సరాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలి, దేన్ని ప్రాముఖ్యంగా ఎంచుకుంటే మీరు వాటిని ఎదుర్కొనగలుగుతారో ఒక ఫౌండేషన్ వేద్దామని. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 మీ అందరికీ బహు సుపరిచితమైన వాక్య భాగం. అసలు దీని గురించి నాకంటే మీకే బాగా తెలుసు ఏమండి. ఎన్నిసార్లు చదువు ఉంటారు. ఆయా సందర్భాలలో ఇంట్లో పోట్లాట వచ్చినప్పుడు, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో వాదన వచ్చినప్పుడు కూడా దీన్ని వాడుకుంటారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పొట్టు గొప్పదని చెప్పాను. ఈ సింపుల్ ఇల్లస్ట్రేషన్లో ప్రభువు మనకి కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. మొదటిది అదేంటంటే ఇల్లు అందరికీ ఉంటుంది, అవునా? దట్ ఈస్ ద ట్రూత్. ఇల్లు అందరికీ ఉంటుంది. రెండవది ఏంటంటే బండ మీద బండలు ఉన్నాయి, ఇసుక ఉంది. అంటే గట్టిదైన ప్రదేశాలు ఉన్నాయి, అలాగే ఇసుక ప్రదేశాలు ఉన్నాయి, అంటే ఎప్పుడు మెత్తగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. మూడో విషయం ఏంటంటే కొంతమంది ఆలోచన చేసి కట్టుకుంటారు, కొంతమంది ఆలోచన లేకుండా కడతారు. నాలుగో విషయం ఏంటంటే ఇద్దరికీ సమానంగా చూడండి, 2 వచనాలు ఒకేలాగా ఉంటుంది. 25వ వచనం, 27వ వచనం మొదటి భాగం, ఏ భాగం ఒకేలా ఉంటుంది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసురును, ఇంటి మీద కొట్టెను. ఏది? బండ మీద కట్టుకున్నవానికి. ఇసుక మీద కట్టుకున్నవానికి మరలా అంటాడు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. 2 విధాలైన కట్టడాలు, 2 విధాలైన నిర్ణయాల గురించి ఇక్కడ చెప్తాడు. ఈ రోజున నేను మీకు ఒక బలమైన జీవితాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. దీంట్లో 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు కట్టుకోవడం మాత్రమే కాకుండా మీ పిల్లల జీవితాలను కూడా మీరే కడుతున్నారు. తెలుసో తెలియకో, పొరపాట్లతోనో, లేకపోతే బలంగానో లేదా బలహీనంగానో. ఒక విచిత్రమైన సందర్భం ఏంటంటే, ప్రత్యేకించి ఈ శతాబ్దంలో కొత్తగా అయ్యే తల్లిదండ్రులు తమ పిల్లలను మరీ ఎక్కువగా గారాబం చేయడం వల్ల ఒక వేకర్ జనరేషన్ని డెలిబరేట్గా తయారు చేస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. పిల్లలు కొద్దిగా ఏదన్నా అయితే కంగారు పడిపోతారు. జలుబు చేసినా కంగారే, జ్వరం వచ్చినా కంగారే, దెబ్బ తగిలినా కంగారే, గోరు చిట్లినా కంగారే. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్తున్నా, పిల్లాడిని పట్టుకుని వెళ్తా, ఏడుస్తుంది. నా కంగారు పుట్టి, అమ్మ ఏమైందని, మా పిల్లాడి కింద పడ్డాడు, పన్ను ఊడిపోయింది, ఈవిడ ఏడుస్తుంది. పన్ను ఊడిపోతే ఏమైంది, ఇంకో పన్ను వస్తుంది, అంతే కదా. అంటే పేరెంట్స్ టూ మచ్ సెన్సిటివ్గా అవడం వలన పిల్లల్ని మరింత బలహీనులుగా తయారు చేస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు నాతో కొంతమంది ఏకీభవించవచ్చు, కాకపోవచ్చు. పేరెంట్స్గా మనం కష్టం ఎదుర్కొన్నప్పుడు ఆ కష్టాన్ని పిల్లలకు కూడా నేర్పించాలి. వాళ్ళ కష్టాలు ఎదుర్కోవాలని నేను అనుకోవట్లేదు, శ్రమ పడాలని నేను కోరుకోవట్లేదు. కానీ అవి ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొంటున్నారో మీ పిల్లలకి నేర్పించాలి. బలమైన జీవితాన్ని పిల్లలకి ఎలా నేర్పిస్తాం? ఒక చక్కటి జీవితాన్ని పిల్లలకు అందించాలి, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఎటువంటి పేరెంట్ అయినా, ఎటువంటి తండ్రి తల్లి అయినా అదే కోరుకుంటాం. అంతేగాని నా పిల్లాడు నాలాగా సైకిల్ తొక్కాలి, లేదా రిక్షా తొక్కోవాలి, రోడ్డు మీద పడుకోవాలి అని కోరుకుంటావా?
కానీ అది ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనకు లేకుండా వాళ్ళకి ఎలా వస్తుంది అది చెప్పండి. ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక బలమైన జీవితాన్ని కట్టుకోవాలంటే ఎలా ఉండాలంట? పునాది గట్టిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు విజయాలు ఇస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు అవి నెరవేరుతాయి, గొప్పవారు అవుతారు, సాధించుకుంటారు, పిల్లలు చదువుతారు, ఆస్తులు వస్తాయి, ఆరోగ్యాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మీ విజయాలు మీ బలమైన పునాది కాదు. నేను చెప్పట్లా, అది బలమైన పునాదని ఎప్పుడు నెరవేరుతుందంట? అటు ఇటు కొట్టడానికి గాలి వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ పునాది గట్టితనం. అన్నీ బాగున్నప్పుడు కాదు పునాది గట్టితనమో లేదో తెలిసేది. ఎప్పుడు? గాలి కొట్టినప్పుడు, వాన కురిసినప్పుడు, ఈదురుగాలి వచ్చినప్పుడు, ఆ పక్కన ఈ పక్కన వాయించేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలు ఈ జీవితంలో ఎంత గట్టితనం ఉంది, ఈ విశ్వాసములో ఎంత గట్టితనం ఉంది, ఈ విశ్వాసిగా మీరెంత గట్టిగా ఉన్నారు. భక్తి ఎలా నేర్పుతుందంటే, భక్తి ఎటువంటి విషయాలు నేర్పుతుందంటే, విశ్వాసము ఎటువంటి విషయాలు నేర్పుతుందంటే, ఒక వ్యక్తి యొక్క బలమైన పునాది కలిగిన జీవితాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలో నేర్పుతుంది. మంచి చెడులు నేర్పుతుంది, నీతి సూత్రాలు నేర్పుతుంది, గౌరవ మర్యాదలు నేర్పుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏది మంచి ఏది చెడు, నీతికరమైన విషయాలు ఏమిటి, దేవుడు ఒకడున్నాడు శిక్షిస్తాడు, విశ్వాసం లేకపోతే నష్టపోతాం, మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఎడమ కుడి దారులు ఉన్నాయి, ఇరుకైన విశాలమైన దారులు ఉన్నాయి. ఇట్లాంటి విషయాలని భక్తిలోనే నేర్చుకోవడం కుదురుతుంది. సహజంగా యమనస్తులు అన్నవారు పెద్దలైన వారే మనమైనా ఒక్కోసారి మనం చూసి షేక్ అవుతాం. అరే నేను ఎంత కష్టపడుతున్నాను, ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఇన్నిసార్లు వెళ్తా ఉన్నాను, సంపాదిస్తున్నాను, కానీ నా పక్కన వాళ్ళకల్లే నా స్నేహితుల కంటే నేను తక్కువగా ఉన్నాను, లేకపోతే నా కుటుంబంలో కంటే నేను తక్కువగా అయిపోయాను, ఎక్కువ ఆస్తులు సంపాదించలేకపోతున్నాం అని మనమే మొదలు పడతాం. అలాంటిది పిల్లలు మొదలు పడరా? ఏమండి, ఆలోచన చేయండి. ప్రభు ఏం చెప్తున్నాడు? విజయాలు సంపాదించడము పునాది కాదు, కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే అది ఎటువంటి పునాది తెలుస్తుందని. ఏమండి, కేవలం మీరు ఎప్పుడు మంచి కోరుకున్నట్లయితే మీ పునాది సరిగ్గా ఉందా, నిలకడగా ఉందా లేదా ఎలా తెలుస్తుందో చెప్పండి నాకు ఒకసారి. తెలుస్తుందా? తెలియదు కదా. 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను నేను ఈ వచనం మీద ఆధారపడి. మొట్టమొదటిగా మరి ఎలా చేయాలి, బలమైన జీవితాన్ని ఏ విధంగా మనం కట్టాలి, మన పిల్లల కోసం ఏ విధంగా కట్టాలి, మన చుట్టుపక్కల వాళ్ళ కోసం ఏ విధంగా కట్టాలి. ఒక విషయం చెప్తున్నాను నేను. ఒక రిప్లింగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది తెలుసా మీకు, సైకాలజీలో బాగా వాడతారు ఇది. రిప్లింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఆ రిప్లింగ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఒకసారి రాయేసాం అనుకోండి అలలు వెళ్తూ ఉంటాయి. మనం ఒక బలమైన జీవితాన్ని కడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి, మనం ఒక బలమైన జీవితాన్ని కడుతున్నామంటే మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా దానికి ఎఫెక్ట్ అవుతారు. ఆ జీవితం మీ ఒక్కడిదే కాదు, ఆ కుటుంబం మీ ఒక్కడిదే అవ్వదు. మీరు బలంగా ఉంటారు, మీతో పాటు ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు, ఆ తర్వాత అది కొంచెం 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 ఒడ్డుకి చేరుతుంది. చూసా అంటే దేవుడు మనకి ఎంతవరకు రీచబిలిటీ ఇస్తాడో ఆ రీచబుల్ ఏరియా అంతవరకు మనము ఆశీర్వదించబడటం వల్ల, మనము బలంగా ఉండటం వల్ల, మనము స్థిరంగా ఉండటం వల్ల, మనము స్థిరమైన పునాది మీద గట్టి ఇంట్లో ఉండటం వల్ల మన వల్ల మన తోటి వారు కూడా బెనిఫిట్ అవుతారు. అందుకనే నేను అంటాను, ఫౌండేషన్ రిక్వైర్స్ ఎఫర్ట్. మీ ఫౌండేషను, మీరు గట్టిదైన బలమైన జీవితాన్ని కావాలని కోరుకుంటున్న మనకి మీరు ఎటువంటి ఎఫర్ట్ పెడుతున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు? ఒక ఇంటెన్షనల్ ఎఫర్ట్ లేకుండా, ఉదాహరణకి ఈ మందిరం కట్టినప్పుడు ఈ ప్లాన్ గీసిన ఓబుల్ రెడ్డి గారు అడిగారు, షాపూర్జీ పల్లంజీలో ఆయన ఇంజనీరు, స్నేహితుడికి స్నేహితుడు, కావాలంటే ఆయనకి నాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఒకటే అన్న, ఈ చివర పిల్లలు ఉండాలి, ఆ చివర పిల్లలు ఉండాలి, మధ్యలో ఖాళీ కావాలి, మీరు ఏమైనా చేసుకో. క్లారిటీ, ఇంటెన్షనల్ ఎఫర్ట్ అనేది ఉండాలి. నాకు ఇంటెన్షన్ ఒకటి ఉంది, అదేంటంటే ఒక 100 మంది 200 మంది 300 మంది కూర్చునే హాల్ కావాలి, మధ్యలో పిల్లలు ఉంటే నాకు వ్యూ బ్లాక్ అవుద్ది కావాలి, దట్స్ ఇట్. ఒక పునాది వేసేటప్పుడు ఆ ఇంటెన్షనల్గా వేసాడు. మరి పైకి వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉండాలంటే, పైకి వెళ్ళిన తర్వాత కావాలంటే భీముల్లో నుంచి నేను మరలా వేరే కాలమ్స్ లేపుకుంటాను, నాకు మాత్రం ఆ చివర పిల్లలు లేవండి, మధ్యలో ఏమొద్దన్న, అలాగే ఇచ్చాడు. పునాది వేసేటప్పుడు ఆ ఇంటెన్షనల్ ఎఫర్ట్ అనేది ఉండాలి. మీరు మీ జీవితానికి చేసుకునే పునాది, దాని మీద మీ పిల్లలు కట్టుకుంటారు. ఉదాహరణకి మా చిన్నాడి బ్లాకులు ఉన్నాయి, ఇక్కడ 2 మిగిల్చాడు, కతిమైన ఎక్కడ బారేసాడేమో తెలియదు. ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి, ఓకే. ఈ బిల్డింగ్ బ్లాక్స్
సహజంగా పిల్లలు కట్టినప్పుడు ఏం చేస్తారంటే పైకి వెళ్ళేపాటికి ఇట్లా ఒక టవర్లాగా కడతారు కదా. టవర్లాగా కట్టినప్పుడు కింద ఏం చేస్తాము? కింద నుంచి ఒకేలా కట్టుకెళ్తారా? కట్టుకెళ్ళరు. కింద వెడల్పుగా కడతారు, పైకి వెళ్ళేపాటికి కొంచెం కొంచెంగా కట్టుకెళ్తారు. ఓకే, ఇది నేను దాదాపు ఒక అడుగెత్తో 2 అడుగెత్తులో టవర్ కడుతున్నారు, కానీ నా చేయి మీద కట్టమంట, కుదురుద్దా? ఇది ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? కట్టేది బ్రిక్ బై బిగ్ కట్టినా కానీ ఒక సాలిడ్ ఫౌండేషన్ మీద ఉంటేనే అది నిలబడుతుంది. లేదంటే వాళ్ళు కట్టేటప్పుడు నా చెయ్యికి కదిలిన ప్రతిసారి బిల్డింగ్ బ్లాక్స్ పడిపోతాయి కదా, ఎక్కడ ఉంటాయి? ఉండవు. దీని మీద కూడా కాదు, అదే నేల మీద పెట్టండి ఇంకా బలంగా ఉంటుంది. సో దే షుడ్ బి ఏ ఇంటెన్షనల్ ఎఫర్ట్. మీరు మీ పునాదిని ఎక్కడ వీక్గా ఉందో పట్టుకోండి. ప్రార్థనలో వీక్గా ఉందా? మాట విషయంలో వీక్గా ఉందా? కోపంలో వీక్గా ఉన్నారా? ఎక్కడ వీక్గా ఉన్నారు? మీ జీవితంలో పడే ఫౌండేషను వచ్చే సంవత్సరం మీరు సాధించాలనుకునే వాటికి అసలు ఎక్కడ తేడా ఉందో మీరు గ్రహించండి. ఉదాహరణకు మీరు వచ్చే సంవత్సరం 10 లక్షలు సంపాదించాలనుకున్నారు, పెట్టుబడి మాత్రం 10 రూపాయలు లేదు. మరి ఎలా? అది ఎక్కడో ఎలా సంపాదించాలి? ఐడియా ప్రకారం వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? థింక్ అబౌట్ ఇట్. సో మీ ఫౌండేషన్ అనేది ఇంటెన్షనల్గా ఉండాలి. రెండవది, ప్రభువారు ఏమన్నాడంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, దాన్ని ఆధారం చేసుకుంటే మీ అందరికీ బాగా తెలిసిన వచనం ఏంటిది? అది ఏమంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. యాక్షన్లెస్ ఫెయిత్ ఈజ్ అ డెడ్ ఫెయిత్. మరి మీ యాక్షన్ అనేది, మీ కమిట్మెంట్ అనేది ఎట్లా అప్రూవ్ అవుతుంది దేవునికి? మీరు యాక్షన్ చేయాలి, మీరు నిర్ణయం తీసుకోవాలి. మేము మాచవరంలో కొండ పక్కన ఉన్నప్పుడు ఆ సందులో తాగి రోడ్డు మీద పడిపోయిన వాళ్ళందరూ నేనే ఇంటికి తీసుకొచ్చేవాడిని. నా పని రోజుకి అదే. ప్రతి 31వ తారీఖు రాత్రి 2 కేజీలు స్వీట్ బాక్సులు పెట్టి సందంతా పనిచేవాడు. ఏంటి ఎట్ట పంచుతున్నావు ఏంటి అనేవాడిని. పైగా నేనే తీసుకొచ్చేవాడిని. పడతా లేవుతా నా భుజాలన్నీ నెప్పుకొచ్చాయి. అరే రేపు నుంచి నేను తాగడం మానేస్తున్నారనేవాడు. దాదాపు 12 ఏళ్ళు చెప్పాడు ఈ విషయం. 12 సంవత్సరాలు చెప్పాడు. ప్రతి 31 రాత్రి ఇదే, రేపు నుంచి నేను తాగను. మళ్ళీ 1వ తారీఖు రాత్రి పడిపోయేవాడు, నేనే తీసుకొచ్చేవాడిని ఇంటికి. అనుకుంటాం నేను అది చేయాలి ఇది చేయాలి, కానీ దానికి సంబంధించిన పునాదితో పాటు యాక్షన్ ఉండాలిగా. ఈ సంవత్సరం జరిగినవి వచ్చే సంవత్సరం జరగకూడదు, మారాలి. కానీ మీరు ఎంతగా ప్రిపేర్ అవుతున్నారు మీ బలహీనతలను మార్చుకోవడానికి, మీ యాక్షన్ చూపించడానికి? భక్తి విషయంలోనే కానీ వ్యక్తిగత విషయంలోనే కానీ మీరు ప్రయత్నించకపోతే అది జరగదు. మీ ప్రయత్నం లేనంత వరకు దేవుడు ఏ కార్యము చేయడు. చేయగలడు కానీ చేయడు. ఎందుకు చేయాలి? ఏమండి, ఉదాహరణకు ఒక విత్తనం నాటండి. విత్తనం నాటిన తర్వాత దానికి మీరు నీళ్లు పోయకపోతే అది పెరుగుతుందా? పెరుగు అంటే ఎక్కడ పెరుగుద్ది? అది చచ్చూరుకునిద్ది. అలాగే మీ ఆలోచనకు, మీ విశ్వాసాన్ని దానికి అందించండి. ఎదగాలనుకున్న కోరికతో పాటు, సమస్య తీరాలన్న కోరికతో పాటు, మీరు చేయాలనుకున్న దాన్ని సాధించడానికి మీ విశ్వాసాన్ని యాడ్ చేయండి. ఫార్వర్డ్ కొంచెం యాడ్ చేయండి. అప్పుడు దేవుడు మరింతగా దాన్ని అభివృద్ధి చేస్తాడు. అంతేగాని ఉన్నదాన్ని అలాగే ఉంచి మీరు ఏ పని చేయకుండా నేను అలాగే ఉంటాను ఇలాగే ఉంటాను, దేవుడు మాత్రం అన్ని కార్యాలు చేయాలంటే కుదరదు కదా. మూడవది విధేయత. అక్కడ గాలి వచ్చును, మరలా ఏం జరిగిందంట? చక్కగా స్టెప్ బై స్టెప్ చెప్పారు. ఆ 3 విషయాలు ఎందుకు చెప్పాడు ఆయన? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసాడు. 3 విషయాలు ఎందుకు చెప్పాడు? కొట్టుకుపోయిందని అనొచ్చుగా. సమస్య ఎప్పుడు ఒక్కసారిగా పూర్తిగా మన మీద పడదు. గుర్తుపెట్టుకోండి, సమస్య ఎప్పుడు ఒక్కసారిగా మీ మీద పూర్తిగా యాక్సిడెంట్ జరిగినట్లుగా ఒక్కసారిగా మీ మీద పడదు. ఖచ్చితంగా ముందేం చేస్తుందంట? వాన కురిసింది, ముందు మెల్లగా మొదలైంది. ఈయన గారు మేలుకోలా ఇంట్లో ఉన్నాయన, వానేగా నాకు ఇల్లు ఉందిగా అనుకున్నాడు. ఆ వాన కాస్త ఏమైందంట? వరదగా మారిందంట. వరదగా మారినప్పటికీ పర్లేదు, నేను ఇంట్లో బాగానే ఉన్నానుగా అనుకున్నాడంట. అప్పుడు కానీ ఈసారి గాలి కూడా వచ్చింది దాంతోపాటు. వచ్చే సమస్య కూడా ఒక్కసారిగా రాలా, కొంచెం పెరిగినప్పుడు జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడో తెలుసా? వాన కురిసినప్పుడే ముందు జాగ్రత్త పడతాడు. విధేయత అత్యంత ప్రాముఖ్యమైనది. కష్టం వచ్చినప్పుడు, లేదు కష్టతరమైన సందర్భం వచ్చినప్పుడు, ఒబీడియన్స్ యాంకర్స్ us ఫర్ ద స్టార్మ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుర్కొనబోయే ఏ పరిస్థితినైనా, మీకు గుర్తుందా నేను మొదట్లో అన్నాను, అసలు మన జీవితంలో ఇన్ని కష్టాలను ఏ విధంగా ఎదుర్కొంటాం? ఎలా ఎదుర్కొంటున్నామంటే మీరు చూపించే విధేయత తాలూకా దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు.
మీరు విధేయత చూపించకపోతే ఎంతకాలం ఇక్కడ కూర్చోలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు విధేయత చూపిస్తున్నారు. ఆ విషయంలో మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేయాలి. నేను కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మీలో ఏమాత్రం విశ్వాసం లేకపోయినట్లయితే, ఏమాత్రం విధేయత చూపించకపోయినట్లయితే ఈ మాత్రం కార్యము కూడా మీరు చూసేవాళ్ళు కాదు. దాన్ని మరింతగా పెంచుకుందాం. 10% ఉంటే 20% పెంచండి, 20 ఉంటే 30 పెంచండి, 30 ఉంటే 40% మీరు దాన్ని పెంచదగిన వారే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, స్టార్మ్స్ విల్ కమ్. ఏ మాత్రం ఆగవు, వస్తూనే ఉంటాయి. కానీ మీరు ఎంత సేఫ్గా ఉన్నారన్నదాన్ని మీ విధేయత మీద ఆధారపడి ఉంటుంది. 4వది చివరిది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేయగలం? ఒక్క విషయం చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ లేయింగ్ బ్రిక్ బై బ్రిక్. గోడంతా ఒక్కసారి అవదు. ఎట్లా అవుతుంది? ఒక్కొక్క ఇటుగా. నేను అంటాను, మీరు ఏం సాధించదలుచుకున్నారో పేపర్ మీద రాసి ఒకటి అనుకొని రోజుకొక పని చేయండి. రోజుకొక ఇటుక పెట్టండి. బ్రిక్ బై బ్రిక్. రోజుకో ఇటుక, రోజుకొక పని, రోజుకొక విషయము. మీరు సాధించడం వల్లే అనుకున్న దాన్ని మీరు సాధించాలి అంటే విధేయత చూపించండి, విశ్వాసం చూపించండి, పని చేయండి. ఎలా పని చేయాలి అది కూడా నేనే చెప్తున్నాను. బ్రిక్ ఎ డే. రోజుకొక పని, రోజుకొక కార్యము, రోజుకొక ప్రార్థన చేసి మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకు అవదో చూద్దాం. మీ పునాదులు ఎందుకు బలంగా ఉండవో చూద్దాం. మనందరికీ తెలుసు, ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ స్టీల్ కెన్ బి ఫోల్డెడ్ ఇన్ ద ఫైరీ ఫర్నెస్. ఎటువంటి కఠినమైన జటిలమైన సమస్యనైనా ఐరన్ని తీసుకెళ్ళి కొలిమిలో పెట్టి సాగదీసినట్లుగా దేవుడు సాగదీసి బెండ్ చేసి మనకి ఏ రూపం కావాలంటే ఆ రూపంలోనికి మన పరిస్థితిని మార్చి ఇవ్వగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నాకు తెలియదు మీ ముందు ఉన్న కఠినమైన పరిస్థితులు ఏంటో, మీరు ఎదుర్కొంటున్న జటిలమైన పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, మీరుంటున్న క్రాస్ రోడ్స్ ఏంటో నాకు తెలియదు. కానీ దేవుడు దాన్ని ఐరన్ మెల్ట్ చేసి మీకు కావాల్సిన ఫౌండేషన్లోనికి ఇస్తాడు. బట్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. మీరు మీ పని చేయాల్సిందే. నేను ఎప్పుడు ఆ మాట చెప్పి మరలా ముగిస్తా. గాడ్ విల్ నెవర్ గివ్ యూ అ బ్యాటిల్ విచ్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు హ్యాండిల్. దేవుడు మీరు హ్యాండిల్ చేయలేని, మీరు జయించలేని కష్టాన్ని, యుద్ధాన్ని ఎప్పుడూ ఇవ్వడు. దేవుడు మీకు ఒక దాన్ని ఇచ్చాడు అంటే నమ్ముతూ ఉన్నాడు మీరు దాన్ని జయించగలరని. మీరు జయించండి. మీ పిల్లల్ని కూడా అలా జయించేటట్లు తయారు చేయండి. మేక్ దెమ్ స్ట్రాంగ్. ఈ బలహీనమైన సమాజంలో ఒక బలమైన విశ్వాసిగా, బలమైన వ్యక్తిగా మీరు అవ్వండి. మీ పిల్లల్ని తయారు చేయండి. ప్రతిదానికి కంగారు పడవద్దు. వచ్చే సంవత్సరం ఒక నిర్ణయం నేనే అనుకుంటున్నానంటే, ఒక నిర్ణయం తీసుకున్నాను. అసలు మామూలుగా నేను దేనికి కంగారు పడను. ఒక నిర్ణయం నేనేం తీసుకున్నానంటే, వచ్చే సంవత్సరం నేను అనుకున్న దానికి అసలు కంగారు పడకూడదు, అసలు లెక్క వేయకూడదని నిర్ణయించుకున్నా. అంటే బ్యాలెన్స్ షీట్ చూడకూడదని నిర్ణయించుకున్నాను. నెక్స్ట్ ఇయర్కి ఐ వాంట్ గో క్రేజీ. నేను క్రేజీగా చేయాలనుకుంటున్నాను వచ్చే సంవత్సరం. ఎందుకంటే నేను బ్యాలెన్స్ షీట్ చూసిన ప్రతిసారి, తక్కువ ఎక్కువ నా బ్యాంక్ అకౌంట్ చూసుకున్న ప్రతిసారి నేను చేయలేనని నాకు అది జ్ఞాపకం చేస్తుంది. నేను ఎందుకు క్రేజీ అవ్వాలనుకుంటున్నానంటే, నేను ఎందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, దేవుడి మీద ఒక విధేయతతో, విశ్వాసంతో నేను ఇటుక పెడదాం అనుకుంటున్నాను. అదేంటంటే బ్యాలెన్స్ షీట్ చూడకూడదు. నేను ఏ నిర్ణయం చేసినా, అది వ్యక్తిగత నిర్ణయమైనా లేదు సేవా విషయంలో నిర్ణయమైనా, ఈ సంవత్సరం మీటింగ్స్ పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేకపోయాను. కారణం ఏంటి తెలుసా? బ్యాలెన్స్ షీట్ అసలు బాగా, అందుకనే పెట్టలేకపోయాను. కానీ వచ్చే సంవత్సరం పెడదాం అనుకున్నా, బ్యాలెన్స్ షీట్ చూడదలుచుకోవాలి. మీరు కూడా ఒక నిర్ణయం చేసుకోండి. దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తే ఎందుకు జరగదో చూద్దాం. నేను బ్యాలెన్స్ షీట్ 2023లో చూడలా, మీటింగ్స్ పెట్టగలిగా. ఈ సంవత్సరం చూసా, పెట్టలేకపోయా. నేను ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే నాకు జ్ఞప్తికి వస్తున్న సందర్భాలు. డూ సంథింగ్ అవుట్ ఆఫ్ క్రేజీ. దేవుని మీద పూర్తి విశ్వాసంతో ఈ సంవత్సరం ఏదైనా చేయండి. ఎందుకు మీ పునాదులు బలంగా అవ్వవో అప్పుడు మీరు నన్ను అడగండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈరోజు మరొక మారు మేము మీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. ఈరోజు మా జీవితాల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు, మేము ఏం సాధించాలో కూడా మీకు తెలుసు తండ్రి. ప్రాముఖ్యమైన వాటిని, వ్యక్తిగతమైన వాటిని, ఆర్థికపరమైన వాటిని, ప్రత్యేకించి నాయన కుటుంబపరమైన వాటిని, విశ్వాస సంబంధమైన వాటిని ఈ సంవత్సరము మేము సాధించుకోవాలని మేము నాయన ముందుకు వెళుతూ ఉండగా, బ్రిక్ బై బ్రిక్ రోజుకొక ఇటుక కట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మా కలలు, మా ఆశలు, మా ఆశయాలు 2025లో మరింత అందంగా, పూర్ణముగా అవ్వడానికి,
మా పిల్లల జీవితాల్లో కానీ, మా వ్యక్తిగత జీవితాల్లోనే కానీ, మా ఆర్థిక సంబంధమైన విషయాల్లోనే కానీ, బిజినెస్ లైఫ్స్లోనే కానీ, సేవా జీవితంలోనే కానీ, ప్రతి విషయంలో తండ్రి ఒక అందమైన, బలమైన, స్థిరమైన దానిని సాధించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో ఈరోజు నీ సన్నిధిలో పరిచర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మా సంఘంలో చేసిన అద్భుత కార్యములు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన వీసాల విషయంలో, కోర్టు సంబంధమైన విషయాల విషయంలో, అదేవిధంగా ప్రభువా ఆస్తుల విషయాల్లో ప్రభువా, మరి నాయన కబ్జాలు విషయంలో, ఇలా ప్రతి ఒక్క విషయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉద్యోగ సంబంధమైన విషయాలు, అదేవిధంగా అప్పుల విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇలా ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం. 2025లో ఒక గొప్ప అద్భుత కార్యములు చూడడానికి సంఘానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. సంఘ ఎదుగుదలను జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఇప్పటికే వస్తూ ఉన్న వారి ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుతమును చేస్తూ ఉన్నందుకు మీకు స్తుతిస్తూ వారి జీవితాలను మరింతగా పావనం చేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. అదేవిధంగా తండ్రి నీ దాసురాలకు మరింత ఆరోగ్యమును, ఈ 2025లో సంపూర్ణ స్వస్థతను నాయన మీరు ఇస్తూ ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. అదేవిధంగా మరింతగా ఈ సంఘ పరిచయలో అనేక మంది దీవించబడులాగన, అనేక మంది రక్షించబడులాగన వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ కృపా కటాక్షములు తోడుగా ఉంచి ఈ వారమల్లా మీరు మాకు తోడుగుండి నడిపించమని ఈ మనవులన్నీ యేసు దివ్యనామములో అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృపా, ప్రేమ, అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.